వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తాడపల్లి ప్యాలెస్ గుర్తుందా? అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మార్కు పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ తాడపల్లి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే తాడపల్లి రావాల్సిందే. ఆ లీడర్ల పర్మిషన్ కావాల్సిందే. సొంత పార్టీ నాయకుడు అధినేతను కలవాలంటే ఆ షాడో లీడర్ కుదరదంటే కుదరదు అంటున్నారా? రౌడీ షీటర్లకు తాడేపల్లి ఆఫీస్లో ఎంట్రీ ఇవ్వడం లేదా? న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిందని బోరుమంటున్నా అడ్డుకున్నదెవరు? తాడేపల్లి కేంద్రంగా ఆందోళనకు దిగిన పంచాయతీ ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం దగ్గర ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ జనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. జగన్ ను కలిసేందుకు వచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో సీన్ రివర్స్ అయింది. దీని వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందంటూ బోరుగడ్డ అనిల్ జగన్ ఆఫీస్ ఎదుటే ఆందోళనకు దిగారు. జగన్ ఇంటికి తాను వెళ్లకుండా సజ్జల కావాలనే అడ్డుకుంటున్నారని, ఆయన కనుసన్నలోనే ఈ కోటరి వ్యవహారం నడుస్తుందని బోరుగడ్డ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి తన అనుచరులతో పనిగట్టుకుని మరీ తనను రౌడీ షీటర్ అని సోషల్ మీడియాతో పాటు పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ బోరుగడ్డ మండిపడ్డారు. వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడిన తనపై సొంత పార్టీ నేతలే ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగడం ఏంటన్నది బోరుగడ్డ ప్రశ్నించారు. నన్ను రౌడీ షీటర్ అంటున్నారు. నాపై ఎలాంటి రౌడీ షీటు లేదని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ నన్ను ఎగతాళి చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఊడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు. వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులేసి పరిపాలన చేయాలని. ఎవరైతే తనను రౌడీ షీటర్ అని నిందిస్తూ దుష్ప్రచారం చేశారో ఆ సోషల్ మీడియా బ్యాచ్ కి, ఆ లీడర్లందరికీ ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చామంటూ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు బోరుగడ్డ. తనపై కావాలని తప్పుడు ప్రచారం చేసి తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అప్పటి వరకు వెనక్కి తగ్గేదే లేదంటూ తాడేపల్లి సాక్షిగా డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో కోటరి రాజకీయాలు తీవ్రమయ్యాయి. జగన్ కోసం ప్రత్యర్థులపై విరుచుకుపడిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు అదే జగన్ ఇంటి ముందు సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా నిరసన చేయాల్సి వచ్చిందట. మరి జగన్ ఇంటి ముందు జరుగుతున్న ఈ హైడ్రామాపై అధినేత రియాక్ట్ అవుతారా? బోరుగడ్డకు జగన్ అపాయింట్మెంట్ దొరుకుతుందా? అసలు తనపై నేరుగా ఆరోపణలు చేసిన బోరుగడ్డపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా కౌంటర్ ఇస్తారు? తాడపల్లి కోటరు వర్సెస్ బోరుగడ్డ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.